హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ అభిరుచులు. మామూలుగా బొప్పాయి పండును అలాగే కట్ చేసిస్తే పిల్లలు అంతగా ఇష్టపడరు కదండి. అందుకోసమని నేను బొప్పాయి పండుతో జ్యూస్ తయారు చేస్తున్నాను. అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ బొప్పాయి పండు మా చెట్టులో కాసింది. పండు బాగా మాగిపోయింది. అందుకని పీలర్తో పీల్ చేద్దామనుకుంటే సరిగా రావట్లేదు. అందుకని చాకుతో తోలునంతా నీట్గా కట్ చేస్తున్నాను. పైన ఉన్న తోలునంతా నీట్గా తీసేసుకోవాలి. బొప్పాయి పండులో ఉన్న గింజలన్నింటినీ కూడా ఈ విధంగా తీసేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్ నిండా 30 ముక్కలను వేసుకున్న తర్వాత ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేస్తున్నాను. షుగర్ ప్లేస్లో బెల్లమైనా వేసుకోవచ్చు. తర్వాత కూల్ వాటర్ ఒక గ్లాస్ వేస్తున్నాను. ఐస్ క్యూబ్స్ అయినా కూడా వేసుకోవచ్చు. తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బొప్పాయి పండు జ్యూసు చల్లచల్లగా ఎంతో బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.